నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అంతేకాకుండా మీకు సంబంధించిన రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆర్థికంగా అలాగే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు వీడియో చూసే ముందు ఒక పెన్ పేపర్ కానివ్వండి, ఒక డైరీ కానీ మెయింటైన్ చేసుకోండి. నేను చెప్పబోయే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో చేసినట్లయితే కనుక మీకున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ, బీడ్స్ కానివ్వండి, నాన్ హీటెడ్ అలాగే సర్టిఫైడ్వి తీసుకోవాలనుకున్నా సరే ఇదే నంబర్స్ మీద సంప్రదించండి. ఇప్పుడు మనం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వర్తిస్తాయి. అయితే చాలామంది ముందు వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది, మన ఛానల్లో ముందు వీడియోస్ చూడలేని వాళ్ళు ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ఫస్ట్గా ముందుగా ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులతో కొంచెం బాధల్ని అనుభవిస్తున్నారు, అంటే బిజినెస్ స్టార్ట్ చేసాము కానీ మాకు ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, బిజినెస్లో నష్టాలు చూస్తున్నాము అనుకునే వాళ్ళు కానివ్వండి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి మంచి లాభాలతో ఉండాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు అన్లిమిటెడ్ మనీ ఫ్లో కానివ్వండి, అలాగే మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా కానివ్వండి, అడ్జస్ట్మెంట్గా కానీ ఇచ్చి అవి తిరిగి రావట్లేదు అనుకుని బాధపడే వాళ్ళు కానివ్వండి, క్లియర్గా ఈ వీడియో వినండి. ఎవరైతే మీ జీవితాల్లో అప్పుల బాధలు లేకుండా, డబ్బు సమస్యలు లేకుండా, మీకు చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలతో పాటు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూపంలో స్థలాలు, పొలాలు, ఇల్లు కొనుక్కోవడానికి కూడా ఈ రెమెడీ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. స్విచ్ వర్డ్ మనం చెప్పేది కాబట్టి పావర్టీ క్యాన్సిల్ కానివ్వండి, టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ కానివ్వండి, అలాగే టుగెదర్ చేంజ్ కానివ్వండి, ఫైండ్ డివైన్ కానివ్వండి, రెడిక్లెస్ చార్మ్ కానివ్వండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనం ఎలా అయితే మెన్షన్ చేసామో హైఫన్స్తో సహా మీరు మెన్షన్ చేసి ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు రాయండి. మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు జపం చేయండి. రాసేటప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. మనీ కోసం రాసే వాళ్ళు మాత్రం గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి. ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. ఓకే, ఇది ప్రాసెస్. గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించి రాస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు రిలేషన్షిప్కి సంబంధించిన ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం పింక్ కలర్ కానివ్వండి, రెడ్ కలర్ పెన్ కానివ్వండి యూజ్ చేయండి. సేమ్ హైఫన్స్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు టాప్ టు బాటమ్ రాసేసిన తర్వాత క్యాపిటల్ లెటర్స్లో 108 సార్లు కానివ్వండి, మీకు తోచినంత టైం దొరికినప్పుడు ఎక్కువ సార్లు కానివ్వండి జపం చేసే ప్రయత్నం చేయండి. మనకి కన్సీడ్ క్లియర్ కానివ్వండి, లీన్ ఆన్ కానివ్వండి, అలాగే టుగెదర్ యాక్ట్ కానివ్వండి, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ కానివ్వండి. ఎవరైతే పెళ్లి చేసుకుందాము అని అనుకుని కొన్ని సమస్యల వల్ల, కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చేసుకోలేకపోతున్నారు, లేకపోతే ఆ పర్సన్లో చేంజ్ వచ్చింది ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కానివ్వండి, అది లవర్స్ అయినా సరే, దాంపత్య జీవితంలోంచి సెపరేట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, మీ భర్తతో కానీ భార్యతో కానీ ఏదైనా సమస్యలు ఉండి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే తొందరగా పెళ్లి కావాలి, మీరు ప్రేమించిన వాళ్ళతో పెళ్లి కావాలి, అలాగే మీరు ఎవరైతే మీకు దగ్గర కావట్లేదు, ఈ మధ్యకాలంలో దూరం పెరిగింది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్విచ్ వర్డ్ చాంటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్, ఏంజల్ డివైన్ లైట్, ఈ 2 వర్డ్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎవరికైతే క్రానికల్ పెయిన్స్ ఎక్కువ అవడం కానివ్వండి, బాడీలో పెయిన్స్ ఉండడం కానివ్వండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు కానివ్వండి, అది ఆరోగ్య సమస్య కానీ, ఒక యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే జీవితంలో ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మీకు ఎదురైనా ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి ఈ స్విచ్ వర్డ్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. టుగెదర్ చేంజ్ అనేది ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి కానివ్వండి, పెయిన్స్ నుంచి కానివ్వండి, అలాగే ఏదైనా కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి కానివ్వండి మిమ్మల్ని బయటపడేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన స్విచ్ వర్డ్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. చక్కగా ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. మీరు ఏ ప్రాబ్లంకి అయితే ఈ రెమెడీ చేసుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనీ కోసం చేసే వాళ్ళు గ్రీన్ కలర్ యూస్ చేయండి,
రిలేషన్షిప్ కోసం అయితే కనుక రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ యూజ్ చేయండి. హెల్త్ కోసం చేసేవాళ్ళు గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ యూజ్ చేయండి. అలాగే నరదిష్టి కోసం కూడా నేను మెన్షన్ చేస్తాను. ఏదైనా సరే హైఫన్తో మెన్షన్ చేసి 28 సార్లు రాయండి. నరదిష్టి కోసం చేసే వాళ్ళైతే కనుక బ్లాక్ కలర్ పెన్ యూజ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ప్రాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే కనుక చాలామంది కొంతమంది ఫ్రీ సర్వీసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ యానిమల్స్ కోసం చాలా చారిటీ అనేది చేస్తున్నాము, బట్ సర్వీస్లో మనం చారిటీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మేషరాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి గత కొన్ని రోజులుగా మీకున్న థైరాయిడ్, పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఓవర్ వెయిట్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ప్రెగ్నెన్సీకి సంబంధించి అంటే ప్రెగ్నెన్సీ కలగాలి, హెల్తీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు, ఏదైతే మీరు ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో అయినా సరే రావట్లేదు, లేకపోతే వచ్చినా నిలబడట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెలలో మీరు శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. మీకు హెల్తీ ప్రెగ్నెన్సీ కలగడమే కాకుండా ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు హెల్తీ బేబీ మీకు అంటే డెలివరీ కూడా చాలా హ్యాపీగా ఎలాంటి సమస్యలు లేకుండా అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే హౌస్ షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, లేదంటే హౌస్ చిన్నింటిలో ఉంటున్నాము, మేము పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, ఓన్ హౌస్ ఉండాలి అని ప్లాన్స్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ మంత్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. చాలామంది ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్నా కొన్ని రీజన్స్ వల్ల తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మంత్లో మాత్రం మీకు మంచి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులు కానివ్వండి, లేకపోతే గతంలో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసిన డబ్బులు మీకు తిరిగి రావటం వల్ల కానివ్వండి, ఏదైనా లోన్ ప్రాసెస్ కోసం మీరు అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయినా ఈ మంత్లో లోన్కి సంబంధించిన ఆ సిచ్యువేషన్స్ కూడా మీకు అనుకూలంగా ఉండడం కానివ్వండి, ఇక శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీసాలకు సంబంధించిన విషయాలు కొంచెం లేట్ అనేది కనిపిస్తుంది. అలాగే పోలీస్ కోర్ట్ కేసెస్లో ఇరుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంచెం ఊరట లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. హెల్త్ పరంగా చూసుకుంటే కనుక కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా జనరల్గా క్రానికల్గా ఉండే పెయిన్స్ కానివ్వండి, లేకపోతే ఇబ్బందులు కానివ్వండి, ఆరోగ్యపరంగా ఏవైతే ఉన్నాయో ఈ మంత్లో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇన్ టైంలో మీరు జాగ్రత్తలు తీసుకోలేకపోవటం వల్ల హాస్పిటల్ ఎక్స్పాన్సెస్ కూడా బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి హెల్త్ పరంగా ఇబ్బందులు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో కొంచెం దానికి సంబంధించి మీరు ప్రికాషన్స్ కానివ్వండి, ఇన్ టైంలో మీరు టెస్ట్ చేయించుకోవటం కానివ్వండి, ఎలాంటి నెగ్లిజెన్స్ లేకుండా మీ హెల్త్ మీద మాత్రం ఫోకస్ చేయండి. అలాగే ఇంట్లో చిన్న చిన్న మరమ్మతులు కానివ్వండి, రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి అన్నీ కూడా ఈ మంత్లో చేయించాలని చెప్పి చాలామంది ఆ దిశగా కొన్ని ప్లాన్స్ చేసుకుంటారు. కొన్ని లగ్జరియస్ వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. చాలాసార్లు చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది. ఇటు ప్రొఫెషనల్గా, పర్సనల్గా, లేకపోతే కుటుంబ పరంగా కానివ్వండి, ఇంటి పరంగా కానివ్వండి, పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవటం కానివ్వండి, ఇలాంటి విషయాల్లో చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది. ఇకపోతే చాలామంది పొలిటికల్ లీడర్స్తో కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ సెక్టార్స్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆర్మీకి సంబంధించి, లేకపోతే ఇలా ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి, ఎవరైనా సరే కొంచెం పెద్ద స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కెరియర్ పరంగా చూసుకుంటే కనుక ఇంతకు ముందే మనం అనుకున్నాం, జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి అవ్వాలనుకునే వాళ్ళు ఏదైనా ఒక కోర్స్ కానివ్వండి, లేకపోతే మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దానికి సంబంధించిన విషయాలు ఇంకా బాగా తెలుసుకుని మనం దాని దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రకంగా ప్రయత్నాలు చేసి అందులో సక్సెస్ కూడా అవుతారు. ఆల్ ది బెస్ట్.